ఓం శాంతి. జూన్ 4వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ చీచీ అశుద్ధమైన ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. అందుకే శరీర సహితముగా దేనినైతే మీరు నాది నాది అని అంటారో దానిని మర్చిపోవాలి. దానిపై మీ మనసు పెట్టుకోకూడదు. ప్రశ్న: తండ్రి మీకు ఈ దుఃఖధామము పట్ల అయిష్టాన్ని ఎందుకు కలిగిస్తారు? జవాబు: ఎందుకంటే మీరు శాంతిధామములోకి, సుఖధామములోకి వెళ్ళాలి. ఈ అశుద్ధమైన ప్రపంచములో ఇప్పుడు ఉండేదే లేదు. ఆత్మ శరీరము నుండి వేరై ఇంటికి వెళ్తుందని మీకు తెలుసు. కావున ఈ శరీరాన్ని ఇక చూసేదేముంది? ఎవరి నామరూపాల వైపుకు కూడా బుద్ధి వెళ్ళకూడదు. అశుద్ధమైన ఆలోచనలు వచ్చినా సరే పదవి భ్రష్టమైపోతుంది. ఓం శాంతి. శివబాబా తమ పిల్లలతో ఆత్మలతో మాట్లాడతారు. ఆత్మయే వింటుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. అలా నిశ్చయం చేసుకుని అందరినీ తీసుకువెళ్లేందుకు అనంతమైన తండ్రి వచ్చారని అర్థం చేయించాలి. వారు దుఃఖపు బంధనాల నుండి విడిపించి సుఖపు సంబంధాలలోకి తీసుకువెళ్తారు. సంబంధము అని సుఖాన్ని, బంధనము అని దుఃఖాన్ని అనడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరి నామరూపాలు మొదలైన వాటిపై కూడా మనసు పెట్టుకోకూడదు. తమ ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లను చేసుకోవాలి. అనంతమైన తండ్రి ఆత్మలందరినీ తీసుకువెళ్లేందుకు వచ్చారు. అందుకే ఇక్కడ ఎవరిపైన మనసు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఇక్కడి చీచీ బంధనాలు. ఇప్పుడు మేము పవిత్రంగా అయ్యాము. కావున మా శరీరముపై ఎవ్వరూ కూడా అశుద్ధమైన ఆలోచనలతో చేయి వేయకూడదని మీరు భావిస్తారు. ఆ అశుద్ధమైన ఆలోచనలే తొలగిపోతాయి. పవిత్రంగా అవ్వకుండా తిరిగి ఇంటికైతే వెళ్ళలేరు. ఒకవేళ బాగుపడకపోతే మరి శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. ఈ సమయంలో ఆత్మలందరూ పాడైపోయి ఉన్నారు. శరీరముతో అశుద్ధమైన పనులు చేస్తున్నారు. చీచీ దేహధారులపై మనసు పెట్టుకొని ఉన్నారు. తండ్రి వచ్చి చెప్తున్నారు, ఈ అశుద్ధమైన ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టండి. ఆత్మ శరీరము నుండి వేరై ఇంటికి వెళ్ళాలి. ఇదైతే చాలా అశుద్ధమైన చీచీ ప్రపంచము. ఇందులో ఇప్పుడిక మనం ఉండకూడదు. ఎవరినైనా చూడాలని కూడా మనసుకు అనిపించదు. ఇప్పుడైతే తండ్రి స్వర్గములోకి తీసుకువెళ్లేందుకు వచ్చారు. తండ్రి అంటారు, పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి. పవిత్రంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయండి. ఏ దేహధారి పట్ల మనసు పెట్టుకోకండి. పూర్తిగా మమకారము తొలగిపోవాలి. భార్యాభర్తలకు పరస్పరం ఎంతో ప్రేమ ఉంటుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇప్పుడైతే మీరు పరస్పరం ఆత్మిక సోదరులుగా భావించాలి. అశుద్ధమైన ఆలోచనలు ఉండకూడదు. తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడిది వేశ్యాలయము. వికారాల కారణంగానే మీరు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందారు. తండ్రి వాటిపై ఎంతో అయిష్టాన్ని కలిగిస్తారు.
ఇప్పుడు మీరు వెళ్ళడం కోసం స్టీమర్లో కూర్చున్నారు. ఇప్పుడు మనం తండ్రి వద్దకు వెళ్తున్నామని ఆత్మ భావిస్తుంది. మీకు ఈ మొత్తం పాత ప్రపంచమంతటి పైన వైరాగ్యము ఉంది. ఈ చీచీ ప్రపంచమైన నరకంలో, వేశ్యాలయములో మనం ఉండేదే లేదు. కావున విషం కొరకు అశుద్ధమైన ఆలోచనలు రావడం చాలా తప్పు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని పుష్పాల ప్రపంచములోకి, సుఖధామములోకి తీసుకువెళ్లేందుకు వచ్చాను. నేను మిమ్మల్ని ఈ వేశ్యాలయము నుండి బయటకు తీసి శివాలయములోకి తీసుకువెళ్తాను. అందుకే ఇప్పుడు బుద్ధి యోగము ఆ కొత్త ప్రపంచముతో ఉండాలి. ఎంతటి సంతోషముండాలి! అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ అనంతమైన సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా, అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఒకవేళ దేహధారులతో బుద్ధి యోగాన్ని జోడించినట్లయితే పదవి భ్రష్టమైపోతుంది. ఏ దేహ సంబంధము గుర్తుకు రాకూడదు. ఇది దుఃఖపు ప్రపంచము. ఇందులో అందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే ఉన్నారు. తండ్రి అశుద్ధమైన ప్రపంచము నుండి అందరినీ తీసుకువెళ్తారు. అందుకే ఇప్పుడు బుద్ధియోగాన్ని మీ ఇంటితో జోడించాలి. మనుషులు ముక్తిలోకి వెళ్లేందుకని భక్తి చేస్తారు. ఆత్మలమైన మేము ఇక్కడ ఉండేది లేదని మీరు కూడా అంటారు. మనము ఈ చీచీ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము. ఇది పాత చెప్పు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఇక ఈ శరీరము వదిలిపోతుంది. అంత్యకాలములో తండ్రి తప్ప ఇంకే ఇతర వస్తువు గుర్తు ఉండకూడదు. ఈ శరీరాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టాలి. శరీరము పోతే అంతా పోయినట్లే. దేహసహితంగా ఏవేవైతే ఉన్నాయో, వేటినైతే మీరు నాది నాది అని అంటారో వాటన్నింటినీ మర్చిపోవాలి. ఈ చీచీ ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. అందుకే దీనిపై ఇప్పుడు మనసు పెట్టుకోకూడదు. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, నేను మీ కొరకు స్వర్గస్థాపనను చేస్తున్నాను. అక్కడకు మీరే వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మీ ముఖము అటువైపు ఉంది. తండ్రిని, ఇంటిని, స్వర్గాన్ని స్మృతి చేయాలి. దుఃఖధామము పట్ల అయిష్టం కలుగుతుంది. ఈ శరీరాల పట్ల అయిష్టం కలుగుతుంది. వివాహం చేసుకోవలసిన అవసరం కూడా ఏముంది? వివాహం చేసుకుంటే మళ్ళీ మనసు శరీరముతో జోడింపబడుతుంది. తండ్రి అంటారు, ఈ పాత చెప్పుల పట్ల ఏమాత్రము స్నేహము పెట్టుకోకండి. ఇది ఉన్నదే వేశ్యాలయము. అందరూ పతితులే పతితులు ఉన్నారు. ఇది రావణ రాజ్యము. ఇక్కడ ఒక్క తండ్రిపై తప్ప ఇంకెవ్వరిపైన మనసు పెట్టుకోకూడదు. తండ్రిని స్మృతి చేయకపోతే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోవు. ఇక ఆ తర్వాత శిక్షలు కూడా చాలా కఠినమైనవి ఉంటాయి. పదవి కూడా భ్రష్టమైపోతుంది. మరి ఎందుకు ఈ కలియుగి బంధనాలను విడిచిపెట్టకూడదు? తండ్రి అందరి కొరకు ఈ అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. రజో ప్రధాన సన్యాసులు ఉండేటప్పుడు ప్రపంచము అశుద్ధంగా ఉండేది కాదు.
వారు అడవులలో ఉండేవారు. అందరికీ వారి పట్ల ఆకర్షణ కలిగేది. మనుషులు అక్కడకు వెళ్ళి వారికి భోజనాన్ని అందించి వచ్చేవారు. వారు నిర్భయులుగా ఉండేవారు. మీరు కూడా నిర్భయులుగా అవ్వాలి. దీనికోసం చాలా విశాలమైన బుద్ధి కావాలి. తండ్రి వద్దకు వచ్చినప్పుడు పిల్లలకు సంతోషం కలుగుతుంది. మనము అనంతమైన తండ్రి నుండి సుఖధామము యొక్క వారసత్వాన్ని తీసుకుంటాము. ఇక్కడైతే ఎంతటి దుఃఖము ఉంది! ఎన్నో అశుద్ధమైన వ్యాధులు మొదలైనవి కూడా ఉంటాయి. తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు, నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తానంటే అక్కడ దుఃఖము, వ్యాధులు మొదలైన వాటి పేరు ఉండదు. అర్ధకల్పం కొరకు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తారు. ఇక్కడ ఎవరిపైనైనా మనసు పెట్టుకున్నట్లయితే ఎన్నో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. వారు 3 నిమిషాలు మౌనంగా ఉండమని చెప్తారు. మీరు వారితో ఇలా చెప్పండి, కేవలం అలా మౌనంగా ఉండడం వలన ఏమవుతుంది? వాస్తవానికి అప్పుడు తండ్రిని స్మృతి చెయ్యాలి. తద్వారా వికర్మలు వినాశనమవుతాయి. సైలెన్స్ యొక్క వరాన్నిచ్చేవారు తండ్రి. వారిని స్మృతి చేయకుండా శాంతి ఎలా లభిస్తుంది? వారిని స్మృతి చేస్తేనే వారసత్వము లభిస్తుంది. టీచర్లు కూడా చాలా పాఠాలను చదివించాలి. మీరు లేచి నిలబడాలి. ఎవ్వరూ ఏమీ అనరు. తండ్రికి చెందిన వారిగా అయినట్లయితే పొట్టకు కావాల్సినదైతే ఎలాగూ లభిస్తుంది. శరీర నిర్వహణ కోసం ఎంతో లభిస్తుంది. వేదాంతి బిడ్డ ఉన్నారు కదా, ఆమె ఒక పరీక్ష రాశారు. అందులో గీతా భగవంతుడు ఎవరని ఒక పాయింట్ వచ్చింది. దానికి ఆమె పరమపిత శివపరమాత్మ అని సమాధానము రాశారు. దాంతో ఆమెను ఫెయిల్ చేశారు. మరియు ఎవరైతే శ్రీకృష్ణుడి పేరును రాశారో వారిని పాస్ చేశారు. ఆ బిడ్డ సత్యము చెప్పారు, కానీ వారికది తెలియని కారణంగా ఆమెను ఫెయిల్ చేశారు. ఆ తర్వాత ఆమె, నేనైతే సత్యమే రాశాను, గీతా భగవంతుడు నిరాకార పరమపిత పరమాత్మయే, దేహధారి అయిన శ్రీకృష్ణుడు కాజాలరని వారితో వాదించవలసి వచ్చింది. కానీ ఆ కుమార్తెకు ఈ ఆత్మిక సేవ చెయ్యాలనే మనసు ఉంది. అందుకే దానిని వదిలేశారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మన ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టి సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసు. స్మృతి చేయడం ద్వారా ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ లభిస్తాయి. భారత్లో శాంతి, సంపన్నత ఉండేవి కదా. ఇలాంటి విషయాలను కుమారీలైన మీరు కూర్చొని అర్థం చేయించినట్లయితే ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ అనరు. ఒకవేళ ఎవరైనా ఎదిరించినట్లయితే మీరు చట్టమనుసారంగా పోరాడండి. పెద్ద పెద్ద ఆఫీసర్ల వద్దకు వెళ్ళండి. వారేం చేస్తారు? మీరు ఆకలితో చనిపోతారనేమీ కాదు. అరటిపళ్లతో, పెరుగుతో కూడా రొట్టెలు తినవచ్చు. మనుషులు పొట్ట కోసం ఎన్ని పాపాలు చేస్తారు. తండ్రి వచ్చి అందరినీ పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా చేస్తారు. ఇందులో పాపాలు చేయవలసిన, అబద్ధాలు చెప్పవలసిన అవసరమేమీ లేదు. మీకైతే 3 వంతులు సుఖము లభిస్తుంది. మిగిలిన 1 వంతు దుఃఖాన్ని అనుభవిస్తారు.
ఇప్పుడు తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. వేరే ఉపాయమేమీ లేదు. భక్తి మార్గంలోనైతే ఎన్నో ఎదురు దెబ్బలను తింటారు. శివుని పూజనైతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయినా కానీ బయట మందిరాలలోకి తప్పకుండా వెళ్తారు. ఇక్కడైతే మీకు తండ్రి లభించారు. మీరు చిత్రాలు పెట్టుకోవలసిన అవసరం లేదు. తండ్రి గురించి మీకు తెలుసు. వారు మన అనంతమైన తండ్రి. పిల్లలకు స్వర్గరాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. మీరు వచ్చిందే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడానికి. ఇక్కడ శాస్త్రాలు మొదలైనవేవి చదవాల్సిన విషయం లేదు. కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి. బాబా, ఇక మేము వచ్చేస్తున్నాము, అంతే. మీరు ఇంటిని విడిచిపెట్టి ఎంత సమయం గడిచింది? సుఖధామాన్ని వదిలి 63 జన్మలయ్యాయి. ఇప్పుడు తండ్రి అంటారు, శాంతిధామానికి సుఖధామానికి పదండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయండి. వేరే ఏ కష్టమూ లేదు. శివబాబాకు శాస్త్రాలు మొదలైనవేవి చదవాల్సిన అవసరం లేదు. ఈ బ్రహ్మ అన్నీ చదివి ఉన్నారు. మిమ్మల్నైతే ఇప్పుడు శివబాబా చదివిస్తారు. ఈ బ్రహ్మ కూడా చదివించగలరు. కానీ మీరు ఎల్లప్పుడూ శివబాబాయే చదివిస్తున్నారని భావించండి. వారిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. మధ్యలో వీరు కూడా ఉన్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, సమయం తక్కువగా ఉంది, ఎక్కువేమీ లేదు. భాగ్యంలో ఏది ఉంటే అదే లభిస్తుందిలే అన్న ఆలోచన చేయకండి. స్కూల్లో చదువుకునే పురుషార్థం చేస్తారు కదా. భాగ్యంలో ఏది ఉంటే అది అనైతే అనరు కదా. ఇక్కడ చదువుకోకపోతే అక్కడ జన్మ జన్మాంతరాలు సేవలు చేస్తూ ఉంటారు. రాజ్యము లభించదు. మహా అయితే చివర్లో కిరీటం పెడతారు. అది కూడా త్రేతాలో. ముఖ్యమైన విషయము పవిత్రంగా అయ్యి ఇతరులను అలా తయారు చేయడము. సత్యనారాయణుని సత్యమైన కథను వినిపించాలి. ఇది చాలా సహజమైనది. ఇద్దరు తండ్రులు ఉన్నారు. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వము లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ దేవతల్లాగా అవుతారు. కానీ మళ్ళీ అందులో కూడా ఉన్నత పదవిని పొందాలి. పదవిని పొందడం కోసం ఎన్ని గొడవలు చేస్తారు. చివర్లో బాంబుల విషయంలో కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. పూర్వము ఇన్ని ధర్మాలేమైనా ఉండేవా? అవి ఇకపై ఉండవు కూడా. మీరు రాజ్యం చేయబోతున్నారు కావున మీపై మీరు దయ చూపించుకోండి కదా. తక్కువలో తక్కువ ఉన్నత పదవినైతే పొందాలి. కుమార్తెలు మాది ఒక ఇటుకను పెట్టండని 8 అణాలు కూడా ఇస్తారు. సుధాముని ఉదాహరణను విన్నారు కదా. పిడికెడు బియ్యానికి బదులుగా మహళ్ళు లభించాయి. పేదవారి వద్ద ఉన్నవే 8 అణాలు. కావున అవే ఇస్తారు కదా. బాబా, మేము పేదవారమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు.
ఇక్కడ అందరిది అసత్యమైన సంపాదన. దానపుణ్యాలు మొదలైనవేవైతే చేస్తారో అవి పాపాత్ములకే చేస్తారు. కావున పుణ్యానికి బదులుగా పాపం జరుగుతుంది. ఆ డబ్బును ఇచ్చేవారికే ఆ పాపం అంటుకుంటుంది. ఆ విధంగా చేస్తూ అందరూ పాపాత్ములుగా అయిపోతారు. పుణ్యాత్ములు సత్యయుగములోనే ఉంటారు. అది పుణ్యాత్ముల ప్రపంచము. దానిని తండ్రే తయారు చేస్తారు. పాపాత్ములుగా రావణుడు తయారు చేస్తాడు. అశుద్ధముగా అవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు, అశుద్ధమైన కర్మలను చేయకండి. కొత్త ప్రపంచంలో అశుద్ధత ఉండనే ఉండదు. దాని పేరే స్వర్గము. ఇంకేమిటి, స్వర్గమని అనడంతోనే నోట్లో నీరు ఊరుతుంది. దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారు. అందుకే వారి స్మృతి చిహ్నాలు ఉన్నాయి. ఆత్మ అవినాశి. ఎంతమంది పాత్రధారులు ఉన్నారు? ఎక్కడో ఒకచోట కూర్చొని ఉంటారు. అక్కడి నుండి పాత్రను అభినయించడానికి వస్తారు. ఇప్పుడు కలియుగములో ఎంతమంది మనుషులున్నారు? దేవీ దేవతల రాజ్యము ఇక్కడ లేనే లేదు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. ఇప్పుడు మళ్ళీ ఏకధర్మము యొక్క స్థాపన జరుగుతోంది. మిగిలినవన్నీ అంతమైపోతాయి. మీరు స్వర్గములో ఉండేటప్పుడు ఇంకే ఇతర ధర్మము లేదు. చిత్రములో రామునికి బాణాలను చూపించారు. అక్కడ బాణాలు మొదలైన వాటి విషయమేమీ ఉండదు. కల్పపూర్వము ఎవరు ఏ సేవనైతే చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తారని కూడా అర్థం చేసుకుంటారు. ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు తండ్రికి కూడా ఎంతో ప్రియంగా అనిపిస్తారు. లౌకిక తండ్రి యొక్క పిల్లల్లో కూడా ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో వారిపై తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎవరైతే కొట్లాడుకుంటూ తింటూ ఉంటారో వారినేమైనా ప్రేమిస్తారా? సేవ చేసేవారు ఎంతో ప్రియమనిపిస్తారు. ఒక కథ ఉంది. 2 పిల్లులు కొట్లాడుకున్నాయి. వెన్నను కృష్ణుడు తినేశాడు. మొత్తం విశ్వం యొక్క రాజ్యాధికారం రూపీ వెన్న మీకు లభిస్తుంది. కావున ఇప్పుడిక నిర్లక్ష్యం చేయకూడదు. చీచీగా అవ్వకూడదు. దీని వెనుక రాజ్యాన్ని పోగొట్టుకోకండి. తండ్రి యొక్క డైరెక్షన్లు లభిస్తాయి. స్మృతి చేయకపోతే పాపభారము పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎన్నో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తారు. 21 జన్మల రాజ్యాధికారము లభిస్తుంది. ఇందులో ఫెయిల్ అయితే ఎంతగానో ఏడుస్తారు. తండ్రి అంటారు, అత్తవారింటిని గాని పుట్టింటిని గాని గుర్తు చెయ్యకూడదు. భవిష్య కొత్త ఇంటిని మాత్రమే స్మృతి చెయ్యాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎవ్వరినీ చూసి ఆకర్షితం అవ్వకూడదు. పుష్పాల వలె తయారవ్వాలి. దేవతలు పుష్పాలు వలె ఉండేవారు. కలియుగంలో ముళ్ళలా ఉండేవారు. ఇప్పుడు మీరు సంగమములో పుష్పాలుగా అవుతున్నారు. ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఇక్కడ ఆ విధంగా తయారైనప్పుడే సత్యయుగములోకి వెళ్తారు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और
నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. అంత్యకాలములో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. దానికోసం ఈ ప్రపంచంలో ఎవ్వరిపైన మనసు పెట్టుకోకూడదు. చీచీ శరీరాలను ప్రేమించకూడదు. కలియుగి బంధనాలను తెంచివేయాలి. 2వ పాయింట్. విశాల బుద్ధి కలవారిగా అయ్యి నిర్భయులుగా అవ్వాలి. పుణ్యాత్ములుగా అయ్యేందుకు ఇప్పుడిక ఎటువంటి పాపాలను చెయ్యకూడదు. పొట్ట కోసం అబద్ధాలు చెప్పకూడదు. పిడికెడు బియ్యాన్ని సఫలం చేసుకుని సత్యాతి సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి. మీపై మీరు దయ చూపించుకోవాలి. వరదానము. పరమాత్మని పట్ల ప్రేమతో స్వయాన్ని మరియు విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే తపస్వీమూర్త భవ. వివరణ. ఒక్క పరమాత్ముని ప్రేమలో ఉండడమే తపస్సు. ఈ తపస్య బలమే స్వయాన్ని మరియు విశ్వాన్ని సదాకాలము కొరకు నిర్విఘ్నంగా చెయ్యగలదు. నిర్విఘ్నంగా ఉండడము మరియు నిర్విఘ్నంగా తయారు చెయ్యడమే మీ సత్యమైన సేవ. అది అనేక రకాల విఘ్నాల నుండి సర్వాత్మలను ముక్తులుగా చేస్తుంది. అటువంటి సేవాధారి పిల్లలు తపస్సు యొక్క ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని తీసుకొని ఇతరులకు ఇప్పించేందుకు నిమిత్తులు అవుతారు. స్లోగన్. చెల్లాచెదురైపోయిన స్నేహాన్ని పోగు చేసి ఒక్క తండ్రి పట్ల స్నేహాన్ని పెట్టుకున్నట్లయితే శ్రమ నుండి విముక్తులైపోతారు. ఓం శాంతి.